కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ భూపతి చంద్ర స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి వచ్చిన తీరని రుణం. రచన శ్రీ చాగంటి ప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ చాగంటి ప్రసాద్ పుట్టింది కోనసీమలోని అమలాపురం. కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. భారతీయ స్టేట్ బ్యాంకులో చీఫ్ మేనేజర్గా పనిచేసి 2022 సంవత్సరం జూలై నెలలో పదవీ విరమణ చేశారు. హైదరాబాద్లో స్థిర నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం మహాభారత ఇతిహాసం ప్రజలకు సులభమైన పద్ధతిలో తెలియచేయడానికి లిపి.గేమ్ USA అనే మొబైల్ యాప్ గేమింగ్ ప్రాజెక్టులో కంటెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 2015 సంవత్సరం నుంచి కథలు రాస్తున్నారు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, జాగృతి, వెలుగు, దర్వాజా, ప్రజాశక్తి, స్వాతి, విశాలాక్షి, సాహిత్య ప్రస్థానం, బాలభారతం, ఐక్య ఉపాధ్యాయ, సుపథ, సహరి, కథామంజరి, తెలుగు కెనడా పత్రికలో కలిపి 75 కథల వరకు ప్రచురింపబడ్డాయి. చాలా కథలకు బహుమతులు వచ్చాయి. కోనసీమ కథలు, ఆపాత మధురాలు, పరిష్వంగం అనే కథా సంపుటాలను సాహితీ ప్రచురణల వారు ప్రచురించారు. శ్రీ చాగంటి ప్రసాద్ గారు రాసిన ఆధ్యాత్మిక భావనాతీత చిరు వ్యాసాలను శివార్పణం పేరు మీద ప్రచురించారు. దీనికి గురువాక్యం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాశారు. అత్యంత ప్రజాదరణ పొందిన వీరి కథలు పరిష్వంగం, ఐడియా టేబుల్, ఎడారినావా, సగము నివ్వెరపోయే, చిద్విలాసుడు, మడతపెట్టిన పేజీలు. ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఎడారినావ కథ చదివి మహాసహస్రావధాని, పద్మశ్రీ గ్రహీత బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు చాలా బాగా రాశారని చెప్పడం అత్యంత ఆనందకరమైన సంఘటన. శివార్పణం మొదటి ప్రతి కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారు 14/7/22 వారి స్వగృహంలో స్వీకరించి ఆవిష్కరణ చేయడం జీవితంలో అత్యంత ఆనందకరమైన సంఘటన. అలాగే పరిష్వంగం కథా సంపుటి ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు చదివి ప్రశంసించడం జీవితంలో మధురానుభూతి అని చాగంటి ప్రసాద్ చెప్తారు. కోనసీమ కథలు అనే కథా సంపుటి అత్యంత ప్రజాదరణ పొంది ద్వితీయ ప్రచురణకు సిద్ధమవుతోంది. తీరని రుణం కథ భూపతి చంద్ర స్మారక పోటీలో ప్రథమ బహుమతి పొందింది. చూసావా విశ్వం, పేపర్లో, టీవీల్లో ఎంత మొత్తుకున్నా ఈ జనం ఎలా మోసపోతున్నారో. వాడెవడో కేటుగాడు ఉద్యోగాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయని బోర్డు పెట్టి డబ్బులు వసూలు చేసి ఉన్నదంతా నొక్కేసి బిచాణ ఎత్తేసేట. ఎన్ని జరిగినా ఈ అమాయక జనం మారరు అన్నాడు ప్రకాశం. ఈ ప్రపంచంలో అజ్ఞానుల కన్నా అమాయకులు ఎక్కువ. ఆ అమాయకత్వం వలననే కదా ఇలాంటి దొంగల చేతిలో మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటారు అన్నాడు విశ్వం. అవును, ఎందరో మోసగాళ్లు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళను ఆదుకునేవాడెవరు అని మాట్లాడుకుంటున్న సమయంలో నీరు కావి పంచే గోచి పోసి కట్టుకుని, పైన చిన్న బనీను, దానిమీద చిన్న తువ్వాలు వేసుకుని, నుదుట సన్నని విభూతి రేఖలు, దాని మధ్యలో ఎర్రని కుంకుమ బొట్టు పెట్టుకున్న 5 అడుగుల బక్కపలచని మనిషి సైకిల్ మీద నుంచి వీళ్లకేసి చూసి నవ్వాడు. సైకిల్ స్టాండ్ లేకపోవడం వలన వాళ్ళు కూర్చున్న అరుగు మీదే ఆసరాగా చేసుకుని కాలు పెట్టి ఆపుకున్నాడు. ఏం మావయ్య ఇలా వచ్చావు అన్నాడు విశ్వం. బొత్తిగా నల్లపూసైపోయావేంట్రా విసు, మీ అత్త నిన్ను చూడాలంటోంది, ఒకసారి ఇంటికి రా, నీకిష్టమైన అరిసెలు చేశాను, తిందువు గాని. అలాగే మావయ్య, వస్తాను. ఈ వైశాఖ మాసం పెళ్లిళ్ల సీజన్ బడలిక అంతా నీ మొహంలో కనిపిస్తోంది. మీ క్యాటరింగ్ వాళ్లకు ఫుల్ డిమాండ్ కదా మావయ్య. అవునరా, ఊపిరి తీసుకోవడానికి కూడా క్షణం ఖాళీ లేదంటే నమ్ము. నిన్న రాత్రే ఒక పెళ్లి అయింది, మళ్ళీ ఇవాళ రాత్రి మరొకటి ఉంది అన్నాడు నీరసంగా. వస్తానురా, చాలా పనులున్నాయి, ఇంటికి రావడం మర్చిపోకు అంటూ సైకిల్ పెడల్ గట్టిగా తొక్కాడు. ఆ బక్క శరీరాన్ని కూడా మోయలేక మోస్తున్న చిక్కి శల్యమైన గుర్రంలా కీచు పెడుతూ ముందు కదిలిందది. ఇతనేనా సుబ్బారాయుడు మావయ్య అని చెప్తూ ఉంటావు అడిగాడు ప్రకాశం. అవును, ఇతనే. విఘ్నేష్ క్యాటరర్స్లో పనిచేస్తున్నాడు. చాలా కష్టజీవి పాపం. అమాయకుడు, లోకజ్ఞానంతో పాటు అక్షర జ్ఞానం కూడా లేనివాడు. జాలిపడి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కంగారు పడిపోయి ఎక్కువ ఇచ్చేశారని తిరిగి ఇచ్చేసే అంత మంచివాడు. దానికి తగ్గట్టు లేక లేక లేటుగా పుట్టిన కొడుకు అని బాధపడ్డాడు విశ్వం. వచ్చావా, పొలం పనులతో తీరిక దొరక్క రావేమో అనుకున్నాను అంటూ ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్లి
"ఒసేవ్, విసు వచ్చాడు" అని అరుస్తూ కూర్చోవడానికి ముక్కాలిపీట వేశాడు. సీతమ్మ పమిటి చెంగుతో చేతులు తుడుచుకుంటూ వంటింట్లోంచి వస్తూ, "విస్సు, మా ఇంటికి రావడం బొత్తిగా మానేశావు. శాంతి ఎలా ఉంది? ఎన్నో నెల?" అంటూ పలకరించింది. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక, "ఎంతసేపు కబుర్లు? వాడికి నేను చేసిన అరిసెలు పెట్టు" అని అరిచాడు. "అయ్యో, మరిచిపోయాను" అంటూ నూపప్పు వేసిన 4 అరిసెలు తీసి స్టీలు పళ్ళెంలో పెట్టి పక్కన కారప్పూస వేసి అతని చేతికిచ్చింది. నోట్లో పెట్టుకుని, "అబ్బా, ఎంత బాగా చేసావు మావయ్య! నాకు ఇలా కరకరలాడే అరిసెలు ఇష్టం" అంటూ చప్పుడు చేస్తూ తింటున్నాడు. "అందుకనే నాయన, మీ మావయ్యని క్యాటరింగ్ ఓనర్ విఘ్నేష్ వదలడు. ఈయన వంటలు వదలడు" పొయ్యి మీద మరుగుతున్న కాఫీని గ్లాసుల్లో పోస్తూ అంది. మావయ్య వంట 40వ పాకం. క్యాటరింగ్ ఓనర్ విఘ్నేష్ అస్సలు వదులుకోడు మావయ్యని. కారప్పూస నవ్వులుతూ నవ్వాడు. "మునుపట్ల శరీరం సహకరించడం లేదురా విసు. దానికి తగ్గట్టు ఎండలు మండిపోతున్నాయి. గ్యాస్ పొయ్యిల దగ్గర వేడికి ఎండ వేడి తోడై శరీరం తట్టుకోలేకపోతోంది. చాలా కష్టంగా ఉంటోంది." నడుం మీద కుడి చేయి వేసుకుని ఎడమ చేతితో గుండెల మీద రాసుకుంటూ నిట్టూర్పు విడిచాడు. జాలిగా అతని కేసు చూశాడు విశ్వం. మధ్యలో కలుగు చేసుకుంటూ, "సాంబం విషయం చెప్తానని అన్నారు" అంటూ గుర్తు చేసింది సీతమ్మ. "చెప్పడం మర్చిపోయాను. మా సాంబం పోలీసు ఉద్యోగం కోసం పెట్టిన పరుగు పందెం పోటీలోనూ అదేదో మరొకటి" అంటూ తలగొక్కున్నాడు. "ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అని అందించాడు విశ్వం. అవునవును, అదే, పాస్ అయ్యాడు" సంబరపడుతూ చెప్పాడు. "ఇంకేం మావయ్య, వాడికి ఉద్యోగం ఖాయం" ఆనందం వ్యక్తం చేశాడు విశ్వం. "మంచి మాట చెప్పావు. నీ నోరు మరింత తీపి చేస్తా త్వరలో." ఆ మాట అంటూ ఉంటే అతని మొహంలో రాబోయే ఆనందపు అంకురం ముందే మొలకెత్తినట్టు కనపడింది విశ్వానికి. "వస్తా మావయ్య, ఇంట్లో చాలా పనులున్నాయి" లేచాడు విశ్వం. "అప్పుడప్పుడు వచ్చి వెడుతూ ఉండు విసు. శాంతిని జాగ్రత్తగా చూసుకో. దానికి పుల్లటివి తినాలని ఉంటుంది. ఈ పాత చింతకాయ పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ ఇయ్యి. ఏమైనా అవసరం ఉంటే కబురు చెయ్యి" అంటూ చేతిలో ప్యాకెట్లు పెట్టింది సీతమ్మ. "అలాగే అత్తా, వస్తాను" అంటూ ఇంటి బయటకొచ్చి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు. "అదేంటి, విసుని డబ్బు అడుగుతారన్నారు, మర్చిపోయారా?" అడిగింది సీతమ్మ. "వీడి దగ్గర చాలాసార్లు అప్పులు చేశాం కదా, అంత పెద్ద మొత్తం అడిగితే ఏమనుకుంటాడోనని సిగ్గేసింది. ఇంకెక్కడైనా చూడాలి" నిట్టూర్చాడు. "సరిపోయింది" అంటూ పక్కన పడున్న బొంతను కుట్టుకోవడంలో నిమగ్నమైంది. "విన్నావా సుబ్బరాయుడు, చార్నాళ్ల క్రితం మీ ముందు గదిలో అద్దెకుండే బాలయ్య గుర్తున్నాడా? అతను రాజకీయాల్లో పెద్ద పొజిషన్లో ఉన్నాడట. ఏదో పెద్ద మంత్రి పదవి కూడా ఇచ్చారట. ఢిల్లీలో ఉంటున్నాడట. ఊరి చివరనున్న గవర్నమెంట్ బంగ్లాలో దిగాడు. ఈరోజు మన ఊళ్ళో సన్మానంట. మీ అబ్బాయి ఉద్యోగం గురించి ఆయన సాయం అడగచ్చుగా" అని పులుసులో సొరకాయ ముక్కలు వేసి గరిటతో తిప్పుతున్న పొట్టి శ్రీను సలహా పడేశాడు. సుబ్బారాయుడికి కొంత అర్థమైంది, కొంత అవలేదు. "మా బాలయ్య, ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం మాట. తర్వాత బాలయ్య మళ్ళీ కనపడలేదు. మంత్రి అయ్యాడా? నాకు తెలియలేదే" నోరు ఆగలించి చూస్తూ ఉండిపోయాడు. "చాలా ఏళ్ళయిందిగా. నిన్ను కూడా ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. అంత పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు మనలాంటి వాళ్ళని పట్టించుకుంటారేంటి, మన పిచ్చిగాని" పొట్టి శ్రీను మళ్ళీ అన్నాడు. "పెళ్లివారు వచ్చేస్తున్నారట, అన్నీ సిద్ధంగా ఉన్నాయా?" అంటూ విఘ్నేష్ అరుపుకి అందరూ మాటలాపి పనుల్లో పడ్డారు. సుబ్బరాయుడు ఆలోచనలో పడ్డాడు. పని అయ్యాక 4 మెతుకులు కతికి బాలయ్య గురించి ఆలోచిస్తూ అన్యమనస్కంగా సైకిల్ తొక్కుకుంటూ ఇంటికొచ్చి పడ్డాడు. "పొద్దున్నే ఎవరయ్యా నువ్వు మా ప్రాణానికి? ఆయన కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది లేకుండా ఆయన ఎవరిని కలవరు. ఓ పోవయ్యా, ఇక్కడ ఉండకూడదు" అంటూ అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు గట్టిగా అరుస్తూ సుబ్బారాయుడిని గేటు బయటికి తోసేస్తున్నారు. "మా బాలయ్యను చూడ్డానికి అనుమతి తీసుకోవాలా?" అంటూ వాళ్ళతో గొడవ పడుతున్నాడు. ఇంతలో, "సెక్యూరిటీ, ఆయన తీసుకురండి" అంటూ దబ్బపండు ఛాయ మేనిపై పొందూరు ఖద్దర చొక్కా, తెల్లని ప్యాంటు వేసుకుని వరండాలో పచారీలు చేస్తున్న బాలయ్య అని పిలువబడే బాలస్వామి చేతులూపాడు. "అలాగే సార్" అంటూ సుబ్బరాయుడిని తీసుకుని బాలస్వామి దగ్గర విడిచిపెట్టి వినయంగా సెల్యూట్ చేసి వెనక్కి తిరిగారు సెక్యూరిటీ వాళ్ళు. సుబ్బరాయుడు కళ్ళప్పగించి ఆ తంతంతా చూసి బాలస్వామిని తేరిపార చూస్తూ, "అవును, నువ్వు మా బాలయ్యవే. ఎన్నేళ్లైనా గుర్తుపట్టగలను. కాస్త ఒళ్ళు చేసావు అంతే. చాలా సంతోషంగా ఉందిరా అబ్బి. నువ్వు చాలా పెద్దవాడివి అయ్యావని విన్నాను. పరమ సంతోషంగా ఉంది." అతని మొహంలో ఆనందాశ్చర్యాలు.
బాలస్వామి చిరునవ్వుతో సుబ్బరాయుడిని దగ్గరికి తీసుకుని, ఎలా ఉన్నావు బాబాయ్, చాన్నాళ్ళైంది నేను చూసి, పిన్ని బావుందా, సాంబవ్ ఏం చేస్తున్నాడు అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. ఎండను పడొచ్చావు, మంచినీళ్ళు తాగు అంటూ చల్లని మంచినీళ్ల గ్లాస్ చేతికిచ్చాడు. ఇంతలో పళ్ళరసం కూడా సర్వ్ చేయబడింది. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. నువ్వు నువ్వు అంటూ చనువుగా బాలస్వామిని ఏకవచన సంబోధన చేస్తూ సుబ్బరాయుడు మాట్లాడుతుంటే అక్కడున్న పర్సనల్ సెక్రటరీ, మిగిలిన ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు ఆశ్చర్యంగా ఎవరా ఇతను, మంత్రిగారికి బాగా దగ్గర బంధువా, ఎవరా అని తర్జన భర్జనలు పడుతూ నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పు బాబాయ్, ఎందుకు వచ్చావు, నన్ను చూడాలనా లేక నాతో ఏదైనా పని చేయించుకుందామనా అంటూ చమత్కారంగా మాట్లాడాడు. నువ్వేం మారలేదురా బాలయ్య, అప్పుడు ఎంత సరదాగా మాట్లాడేవాడువో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నావు. పళ్ళన్నీ బయటపెట్టి బళ్ళని నవ్వాడు. బాబాయ్ నవ్వులో అమాయకత్వం ఉంది, ఆప్యాయత ఉంది, స్వచ్ఛత ఉంది అనుకున్నాడు బాలస్వామి. ఏం లేదురా అబ్బి, నాకు 2 లక్షలు అప్పు కావాలి, నువ్వేదైనా సాయం చేయగలవేమోనని ఆశతో వచ్చాను. బాబు సాయం చేయరా అంటూ చేతులు పట్టుకున్నాడు. అంత డబ్బు అప్పు ఎందుకు బాబాయ్ నీకు, ఆ డబ్బులతో ఏం చేస్తావు, ఎలా తీరుస్తావు అంటూ ప్రశ్నలు వేయడం మొదలెట్టాడు బాలస్వామి. ఎన్నిసార్లు అడిగినా కారణం చెప్పకుండా మాట దాటేయడం మొదలెట్టాడు సుబ్బారాయుడు. అప్పు కావాలి అంతే, కారణం ఎందుకు బాలయ్య, అప్పు తీరుతనేమోనని భయమా, పోనీ మా ఇల్లు తాకట్టు పెట్టుకునేనా అయ్యి అంటూ ప్రాధేయపడ్డాడు. అది చూసి చుట్టూ ఉన్న అధికారులు, పార్టీ మనుషులు సెంట్రల్ మినిస్టర్ గారిని అప్పు అడుగుతున్నాడేంటి తను అని సుబ్బరాయుడు అమాయకత్వానికి నవ్వుకుంటున్నారు. డబ్బులు ఎందుకు కావాలో కారణం చెప్తే 2 కాదు 10 లక్షలైనా ఇస్తాను, కారణం చెప్పు బాబాయ్ అని బాలస్వామి గట్టిగా నిలదీశాడు. ఇక తప్పేలా లేదని అక్కడున్న మంచినీళ్ళ గ్లాసు ఎత్తి గడగడ త్రాగి భుజం మీద తువ్వాలితో మొహం తుడుచుకుని చెప్పడం మొదలెట్టాడు. మా సాంబం పోలీసు ఉద్యోగానికి పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడు, దాంతోపాటు వాళ్ళు పెట్టిన పరుగు పందెంలో కూడా నెగ్గాడు బాలయ్య. కానీ ఉద్యోగం వచ్చిందని అదేదో కాగితం రావాలట కదా, దానికి పై వాళ్ళకి 2 లక్షలు కట్టాలట. నా దగ్గరేమో చిల్లిగవ్వ కూడా లేదు. చాలా మందిని అడిగి చూశాను, ఎవరూ సాయం చేయలేదు. నువ్వే ఆదుకోవాలి బాలయ్య, కాస్త సాయం చేయరా అబ్బి. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు, నువ్వు ఈ ఉపకారం చేసి పెట్టావంటే ఇంటిల్లిపాది జీవితాంతం నీకు రుణపడి ఉంటావురా. అప్పు తీర్చనని భయపడకు, మా వాడికి ఉద్యోగం రాగానే నీ అప్పు కొంచెం కొంచెం ప్రతి నెలా పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను అంటూ బాలస్వామి చేతిలో ఒట్టు వేశాడు. బాలస్వామి గట్టిగా నవ్వి, భలేవాడివి బాబాయ్, చల్లకొచ్చి ముద్ద తాయడం అంటే ఇదే మరి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు నేను పంపుతాలే, నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు అని నవ్వుతూ భరోసా ఇచ్చాడు. ఆ మాట వినగానే సుబ్బరాయుడు మొహంలో సంతోషం వెల్లివిరిసింది. అమ్మయ్యా, నా బెంగ తీరిపోయింది, సమయానికి దేవుళ్ళ వచ్చావురా మన ఊరికి. డబ్బులు కట్టకపోతే మా సాంబిగడి ఏ బెంగ పెట్టుకుంటాడో అని రోజూ హడలి చస్తున్నాను. నీ అప్పు పడుకు ఖచ్చితంగా తీర్చేస్తాను, నాది పూచి అంటూ ఉంటే బాలస్వామి గట్టిగా నవ్వి, అప్పు తీరుద్దిగానిలే బాబాయ్, ముందు ఆ డబ్బులేవో నన్ను పంపనెయ్యి. అన్నట్టు ఎలా వచ్చావు, మా కారులో పంపనా అని పిఏకి చెప్పబోతుంటే, అబ్బెబ్బే వద్దురా అబ్బి, నా వాహనం ఉందిగా అని గోడకి జారేసిన సైకిల్ చూపించాడు. బాబాయ్, ఇంకా ఆ పాత సైకిలే వాడుతున్నావా అంటూ జాలిగా చూస్తూ అడిగాడు. అచ్చొచ్చిందిరా భుజిముండా అంటూ కాళ్ల మధ్యలో పడుతున్న పంచెను నడుము పైకి లాక్కొని సైకిల్ పెడలు గట్టిగా తొక్కాడు. పెళ్లిలో ఆ పూట సుబ్బరాయుడు చేసిన పూర్ణం బూర్లు అద్భుతంగా ఉన్నాయని పెళ్లివాళ్లు మెచ్చుకున్నారని విఘ్నేష్ వచ్చి సుబ్బరాయుడిని కౌగిలించుకుని అభినందించాడు. పని అయ్యాక మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉసూరుమంటూ ఇంటికొచ్చిన సుబ్బారాయుడికి అక్కడ సీన్ చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంటి ముందు పోలీస్ జీపు, పక్కనే నిలబడ్డ పోలీసులు కనపడ్డారు. కంగారు, భయం ముప్పిరిగొనగా అతని గుండె 100 మైళ్ళ వేగంతో కొట్టుకుంది. నేను డబ్బులు కట్టలేకపోయినని కొంపతీ సాంబం ఏదైనా అఘాయిత్యం చేశాడా? పలు విధాలు ఆలోచిస్తూ సైకిల్ పక్కన పడేసి ఒక్క అంగలో ఇంటిలోనికి వెళ్ళాడు. అక్కడ సీతమ్మ ముందు ఒకతను చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. ఏంటే, ఏమైంది, సాంబంగాడు ఎక్కడా అడిగాడు ఆతృతగా. స్నేహితుడి ఇంటికి వెళ్ళాడండి శాంతంగా సమాధానం చెప్పింది. అమ్మయ్యా, కంగారు పడ్డాను, వాడు ఏ అఘాయిత్యం చేశాడోనని. మరి పోలీసులు ఎందుకు వచ్చారు? తడి ఆరిపోయిన గొంతుతో అడిగాడు. ఏదో కాగితం ఇచ్చారండి ఈయన అంటూ తన పక్కన ఉన్న కాగితం తీసి సుబ్బారాయుడికి ఇచ్చింది తాయితీగా. నిశానిగాడిని, నాకేమో అర్థమవుతుంది అంటూ బుర్రగొక్కున్నాడు. ఎవరు బాబు మీరు, ఈ పోలీసులేంటి అంత కంగారుగా ఉంది, ఎందుకు వచ్చారు మా ఇంటికి
గాబరాగా అడిగాడు. మీ అబ్బాయికి పోలీసు ఉద్యోగం వచ్చిందండి, ఇది అపాయింట్మెంట్ లెటర్ అండి అంటూ అది ముట్టినట్టు వేలుముద్ర వేయించుకున్నాడు. సుబ్బరాయుడికి అతని మాటలు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. అర్థమయ్యాక తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది. తర్వాత గుండె లోతుల్లోంచి ఆనందపు కెరటం పెళ్ళుబుకి అది కన్నుల్లోంచి ఉరికిన జలపాతమైంది. సాంబారికి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చింది అంటే అంటే మా బాలయ్య ఆఫీసు వాళ్ళకి డబ్బులు కట్టేశాడన్నమాట. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఎంత మంచివాడు మా బాలయ్య, ఇలా చెప్పాను అలా చిటికలో డబ్బులు కట్టేశాడు. కళ్ళు కృతజ్ఞతానందాలతో నీటి చలమలయ్యాయి. వెంటనే సైకిల్ ఎక్కి వేగంగా తొక్కుకుంటూ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లి సైకిల్ దిగి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బాలయ్య బాలయ్య అంటూ అరుచుకుంటూ లోపలికి వెళ్లబోతున్న సుబ్బరాయుడిని బయట ఉన్న వాచ్మెన్ ఆపి, మంత్రిగారు లేరయ్యా, వెళ్ళిపోయారు. గాలిలో దూరంగా ఎగురుతున్న హెలికాప్టర్ చూపించాడు. ఆ మాట వినగానే పైకి చేసిన సుబ్బరాయుడు చెయ్యి దాపుగా పెట్టుకుని నోరు తెరుచుకుని ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాడు. చదువుకునే రోజుల్లో తక్కువ జాతి వాడిననే కారణం చేత గది అద్దెకు ఇవ్వని సంకుచిత మనస్తత్వ మనుషుల మధ్య నువ్వు పిన్ని విశాల హృదయంతో హక్కును చేర్చుకున్నారు. ప్రతిఫలం ఆశించకుండా నా కడుపు చూసి అన్నం పెట్టిన అమృతమూర్తులు మీరు. జీవితంలో మీ రుణం తీర్చుకోలేనిది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అధికారపు సంఖ్యలు నన్ను కట్టిపడేశాయి, నన్ను క్షమించి బాబాయ్. చెమర్చిన కళ్ళు కర్చీఫ్తో తుడుచుకుని హెలికాప్టర్లోంచి కిందకి చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చిన సుబ్బారాయుడు ఏ వివరాలు ఇవ్వకుండా బాలయ్య వెళ్ళిపోయాడే, అప్పు ఎలా తీర్చాలి అని బుర్ర గోక్కుంటున్నాడు. మీరింతవరకు భూపతి చంద్ర స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ తీరని రుణం విన్నారు. రచన శ్రీ చాగంటి ప్రసాద్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి